తెలంగాణలో బహిరంగంగా కమిషన్ల వ్యవస్థ కొనసాగుతోందని, కేవలం కమిషన్లు ఇచ్చే వారికే బిల్లులు విడుదల చేస్తున్నారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. కర్ణాటకలో ఇదే కారణంగా ప్రభుత్వం మారిందని గుర్తు చేశారు. 15 నెలల్లో ఏ కాంట్రాక్టర్కు ఎంత చెల్లించారో శ్వేతపత్రం విడుదల చేయాలి. మంత్రులు కమిషన్ల దందాలు ఆపి అందరికీ సమానంగా బిల్లులు విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. పరిస్థితి వచ్చింది. ప్రజలకు ఇచ్చిన హామీల సంగతి పక్కన పెడితే, గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన వసతులు సౌకర్యాలనే కొనసాగించే స్థితిలో లేదు ఈ ప్రభుత్వం. ప్రభుత్వానికి ఒక ప్రణాళిక లేదు. ఉన్నది ఒక్కటే ఒక్క ప్రణాళిక, కేవలం డబ్బులు దోసుకోవడం. లంచాల రూపంలో ఒకవైపు అయితే, కమిషన్లు అనేది ఇవాళ సర్వసాధారణం అయిపోయింది. ఏ సాధారణమైన వ్యక్తిని పలకరించినా ప్రభుత్వంలో పనిచేసిన దానికి పోవాలంటే రూట్లు దేవులాడుకోవాల్సిన పరిస్థితులు ఉన్నారు. 10 నుంచి 20% చేరింది కమిషన్ ఇప్పుడు అనేది ప్రజలందరూ మాట్లాడుకుంటున్నమాట. కాంగ్రెస్ నాయకులు ఎంత బుకాయించాలనుకున్నా, ఎంత తప్పించుకోవాలనుకున్నా తప్పించుకోలేని స్థితికి చేరుకుంది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అవినీతి మరక. స్వయంగా సెక్రటేరియట్లోనే, ఆర్థిక మంత్రి ఛాంబర్ ముందే కాంట్రాక్టర్లు పాపం నిరసన తెలపాల్సిన పరిస్థితి. మరొక వైపు మేము ఆత్మహత్యలు చేసుకుంటామని కూడా ప్రభుత్వానికి అల్టిమేటం ఇవ్వాల్సిన దుస్థితి ఈ రాష్ట్రంలో వచ్చింది. ఇది ప్రజలు ఏమాత్రం ఊహించింది కాదు. 10 సంవత్సరాల కేసీఆర్ పరిపాలన చూసిన ప్రజలకి ఇవాళ ఈ 15 నెలల పరిపాలన చూస్తే ఎంత బాధ కలుగుతుందో, అలాంటి వాళ్ళకి ఎంత అసహ్యం వేస్తుందో స్పష్టంగా కనబడుతుంది. ఇవాళ ఎక్కడి పోయినా ప్రజలు, మీడియా మిత్రులు కనబడితే చాలు పిలిచి వాళ్ళ ఆక్రోశాన్ని ఏ రకంగా వెళ్ళగలుగుతున్నారో, ముఖ్యమంత్రి కనబడితే అది పెళ్లి కార్యమా, అది సాగు కార్యమా, ఇంకో కార్యమా అనేది కూడా చూడకుండా ఏ రకంగా వాళ్ళ నిరసనను లేదా వాళ్ళ ఆకాంక్షని తెలియజేస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం. నిన్న మొన్న జరుగుతున్న సంఘటనలు. మాజీ ప్రియులాలు మళ్లీ మన జీవితంలోకి వచ్చి మన లవ్ సక్సెస్ కోసం సాయపడితే ఎలా ఉంటుందో దిల్రూబాలో చూడాలంటున్నారు నటుడు కిరణ్ అబ్బవరం. ఆయన ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా మార్చి 14న విడుదల కానుంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కిరణ్ అబ్బవరం రుక్సార్ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. సినిమా వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ట్రయాంగిల్ లవ్ స్టోరీ లాగా కనబడుతుంది. సో మరి ట్రయాంగిల్ లవ్ స్టోరీలో ఎలా నలిగిపోయాడు కిరణ్ అలియాస్ సిద్ధు? టార్చర్ సార్ అది, ఇద్దరు అమ్మాయిల మధ్యలో నలిగిపోవడం అన్నది. బట్ వెరీ క్యూట్ థింగ్ ఏంటి అంటే, ఎక్స్ లవర్ వచ్చి ప్రజెంట్ లవ్ని కలపడం అన్న ఒక మ్యాజిక్ చాలా బాగా వర్కౌట్ అయింది. ఐ హోప్ యూ ఆల్ లైక్ ఇట్. మీరు గట్రా రేపు థియేటర్లో కూర్చొని చూసేటప్పుడు అరే నిజంగా మన ఎక్స్ మన లైఫ్లోకి మళ్ళీ ఒకసారి వస్తే బాగుండు కదా, అంటే లవ్ని కలపడానికి కాకపోయినా మళ్ళీ ఒకసారి అవును నిజంగానే మన ఎక్స్ మన లైఫ్లోకి ఎందుకు రావద్దు, ఎందుకు మనం కలవద్దు, మాట్లాడుకోవద్దు, మరి శత్రువులే ఎందుకు చూడాలి అనే ఒక ఎమోషన్ వర్కౌట్ అయింది. నచ్చుతుంది అనుకున్నాను. అంటే కథ చెప్పినప్పుడు కిరణ్, అంటే ఇంతకుముందు మీరు కథతో ఒక వైవిధ్యమైనటువంటి కంటెంట్ ఎంచుకొని ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత సో మీరు చెప్పింది నిజంగానే ఒక సరికొత్త కంటెంట్ అని చెప్పి ఆదరించారు. సో ఇప్పుడు మీ మాట అనేది చాలా కీలకంగా ఈ సినిమాకి. ఈ సినిమా చాలా కొత్తగా ఉండబోతుంది, సరే కొత్త లవ్ స్టోరీ అని చెప్తున్నారు. అది ఎంతవరకు థియేటర్లో ప్రూవ్ అవుతుంది? మళ్ళీ మీరు ఆడియన్స్ని ఏ విధంగా గెలిపించబోతున్నారు? సార్ నేను చాలా క్లియర్ కట్గా చెప్తున్నాను సార్. దిల్రూబా సినిమా ఏంటి అని అంటే, ఒక క్యారెక్టరేషన్, ఒక సారీ థ్యాంక్స్ ఎవరికి చెప్పరు. అది నాకు చాలా కొత్తగా అనిపించింది. మన డైలీ లైఫ్లో మనకు తెలుసో తెలియకున్నానో ఈ 2 పదాలతో అయితే మనం మోసం చేస్తున్నాం, లేకపోతే మోసపోతున్నాం. ఆ పదాలు కొంచెం వాల్యూ ఇస్తే బాగుంటుంది కదా అని నమ్మే ఒక క్యారెక్టర్, అది మంచిగా అనిపిస్తుంది. 2, మన అందరికీ లవ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, లవ్లో పడిపోతుంటాం, విడిపోతుంటాం, ఇంకొకరితో లవ్లో పడుతుంటాం. అరే మన లవ్లో ప్రాబ్లం ఉన్నప్పుడు మన ఎక్స్కి మన గురించి ఇంకా బాగా తెలిసి ఉంటుంది.
మేబీ విడిపోవడానికి కారణం మనమై ఉండొచ్చు, ఆ అమ్మాయి ఉండొచ్చు, కానీ మన గురించి మన ఎక్స్కి బాగా తెలిసి ఉంటుంది. ఆ ఎక్స్ వచ్చి ఇప్పుడు ప్రజెంట్లోని కలిపితే ఎలా ఉంటుంది అన్నది వెరీ ఇంట్రెస్టింగ్ సార్. అండ్ పాటలు చాలా బాగుంటాయి, యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగుంటాయి, డైరెక్టర్ గారు రాసిన మాటలు చాలా బాగుంటాయి. మీరు హ్యాపీగా 2 గంటల 20 నిమిషాల పాటు మంచి పాటలు, డైలాగులు, ఇప్పుడు నేను చెప్పిన క్యూట్ మూమెంట్స్ ఇవన్నీ ఎంజాయ్ చేసి అరే హ్యాపీగా వీ స్పెండ్ గుడ్ టైం, క్వాలిటీ టైం అని చెప్పి బయటకు వచ్చేది సార్. మీ మాట బలంగా నమ్మొచ్చు. నేను చెప్పిందే ఉంటుంది సార్. నేను ఏదైతే మీకు చెప్తున్నానో క్లారిటీగా అదే ఉంటుంది. ఎందుకు నేను ముందే క్లియర్గా చెప్పేస్తున్నానంటే, నాకు వీలైనంత వరకు నా ప్రతి సినిమాకి ఆడియన్స్కి ముందు నేను ఏం డెలివరీ చేయబోతున్నాను, ఇక్కడికి వెళ్ళాలా వద్దా అన్నది వాళ్ళు డిసైడ్ అవుతారు. కానీ టికెట్ కొనుక్కొని ఇక్కడికి వెళ్తే ఏముంటుంది అన్నది మాత్రం నేను ముందే చెప్పేద్దాము అన్నందుకే దీంట్లో ఇది ఉంటుందని క్లియారిటీగా చెప్పేస్తాను. సార్ మరి ఇలాంటి స్టోరీని పిక్ చేసుకోవడంలో సో మీకు ఎలాంటి ఎలిమెంట్స్ ఉపయోగపడ్డాయి, మీరు ఈ కథను చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ అంటే ఏం చెప్తారు? థింక్ స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్స్ చాలా స్ట్రాంగ్ ఉంది. అండ్ ఎస్పెషలీ సినీ నటి మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా నగరంలో సందడి చేశారు. బీచ్ రోడ్ లోని ఓ హోటల్లో ఫ్యాషన్ టూర్ పేరుతో ఫ్యాషన్ డిజైనర్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన సంగీత కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తమన్నా వేదికపై ర్యాంప్ వాక్ చేసి ప్రేక్షకులను అలరించారు. ఒకే వేదికపై నిర్వహించిన ఫ్యాషన్, సంగీతం, అందాల పోటీల ప్రదర్శన ఆహుతులను అలరించింది. వైజాగ్ అంటే చాలా ఇష్టం. నేను నా కెరియర్ స్టార్టింగ్ అప్పటి నుంచి ఇక్కడికి వస్తున్నాను. కానీ ఈ స్థాయిలో ఇలా రావటం అనేది చాలా చాలా బాగా అనిపించింది. I feel super happy that I am coming back to Vizag. We have shot here so much, and a lot of my growing up has happened on and off coming to Vizag. So ilanti show cheyam feels very good, and it's been really a fun experience to walk and also see all the lovely fans in the audience. వాళ్ళందరినీ చూసి నిజంగా చాలా ఒక పాయింట్ వరకు చాలా క్యారెక్టర్ లో వాక్ చేయడానికి ట్రై చేస్తాను. బట్ ఒక్కొక్కసారి చాలా మంది ఇలా హార్ట్ చూపిస్తున్నారు, ముద్దులు ఇస్తున్నారు. సో ఐ హ్యాడ్ టు గివ్ బ్యాక్ ద లవ్. వైజాగ్ నాకు చాలా దగ్గర, నాకు చాలా ఫీల్స్ లైక్ హోమ్. I have grown up in Telugu. I have Odila 2 coming out, so దానికి చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. త్వరలో వస్తుంది. So I hope you guys enjoy it. మంచి సినిమాలు చేయడానికి ట్రై చేస్తాను. హారర్ ఉన్న ఏ జానర్ లో ఉన్న మంచి సినిమాలు చేయడానికి ట్రై చేస్తాను. కన్నవారిని కోల్పోయిన ఆ అమ్మాయికి అధికారులే అమ్మా నాన్నలయ్యారు. మేమంతా ఉన్నామంటూ కన్యాదానం చేశారు. బంధువులుగా వారి వైభవంగా పెళ్లి జరిపించారు. ఈ వేడుకకు కరీంనగర్లోని కళాభారతి ఆడిటోరియం వేదికైంది. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఈ పెళ్లికి పెద్దలుగా వ్యవహరించారు. మహిళా అభివృద్ధి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలసదనంలో పెరిగిన అనాథ యువతి మోనికకు తాను ప్రేమించిన సాయి తేజతో వైభవంగా వివాహం జరిపించారు. నూతన దంపతులకు ఎల్లవేళలా అండగా ఉంటామని కలెక్టర్ పమేలా సత్పతి భరోసా ఇచ్చారు. మేము ఇక్కడ బాలసదనంలో చదువుకున్నాను. తర్వాత వర్కింగ్ ఉమెన్స్కి వెళ్ళి అక్కడ వర్క్ చేసుకుంటూ చదువుకుంటున్నాను. ఆల్మోస్ట్ 5 డేస్లో మాకు ఇస్తారు. అసలు టైమే లేదు మాకు మ్యారేజ్ చేసుకొని కూడా. చాలా సంతోషంగా ఉంది మాకు. మేము ఫ్యూచర్లో చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మేము చూసుకొని ఇష్టపడి చేసుకున్నాం కాబట్టి ఏ కష్టం ఏ బాధ లేకుండా చాలా బాగుంటుంది. మౌనిక మరియు సాయి తేజకి పెళ్లి చేపిస్తున్నాము.
మౌనికతో పాటు తనకి 3 చెల్లెలు ఉన్నారు. సో వాళ్ళందరినీ కూడా వాళ్ళ అమ్మ నాన్న లేరు కాబట్టి మనం అందరం కలిసి చూస్తున్నాము. మౌనిక నర్సింగ్ చదివి ఈరోజు చాలా సో సాయి తేజ వాళ్ళ కుటుంబం వాళ్ళ అమ్మ నాన్నని మేము రిక్వెస్ట్ చేసుకున్నాము మౌనికని ఇంకా చదివించాలి, మౌనిక చెల్లెలు కూడా తన సొంత కుటుంబం సభ్యుల్లాగా చూసుకోవాలి అనేది. ఈ పెళ్లికి అందరూ సహాయం చేశారు, ముఖ్యంగా గౌరవ మానుకొండూరు ఎమ్మెల్యే గారు అయితే సో చాలా చేసుకున్నారు. తర్వాత TNGOs తరఫు నుంచి కూడా మనం కొంత సహాయం చేసుకున్నాము. మేము అందరం కలిసి అంటే ఒక కుటుంబం లాగా, ఈ జిల్లాలో ఒక కుటుంబం లాగా ప్రభుత్వం తరఫు నుంచి ఇంకా ఏమైనా ఉంటే కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. సో అంటే ఎవరు లేరు అని అనుకోవద్దు, మనం ఉన్నాము, ప్రభుత్వం ఉన్నది. మన వైపు నుంచి ఒక మనిషిలాగా ఏదైనా సహాయం ఉంటే, ఏదైనా ప్రేమ భావం ఉంటే మనం ఏదైనా చేయగలుగుతాం. సో ఈ సందర్భంలో మౌనికకి సాయి తేజకి బ్లెస్సింగ్స్ చెప్తూ ఇలాంటి శుభ దినంలో నేను పార్టిసిపేట్ చేయడానికి నాకు అవకాశం వచ్చినందుకు నేను చాలా సంతృప్తిగా భావిస్తున్నాను. ప్రభుత్వం నుంచి ఏమైనా సహాయం ఉంటే దానికి అనుకూలంగా చూసి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. SLBC టన్నెల్ ఘటనలో ప్రభావితులైన బాధితులకు భారీ నష్టపరిహారం ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. సీఎం రేవంత్ రెడ్డి ఘటనపై సమీక్ష నిర్వహించి బాధిత కుటుంబాలకు తగిన ఆర్థిక సహాయం అందించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ప్రభుత్వం బాధితులకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు. మరి అనుకోకుండా జరిగినటువంటి సంఘటనలో మరి యావత్ ప్రజానికం అంతా కూడా ఉత్కంఠగా చూస్తున్న సందర్భంలో మరి ఆ రోజు నుంచి నేటి వరకు 16వ రోజు 11 డిపార్ట్మెంట్ పనిచేస్తూ ఉన్నాయి. రెస్క్యూ ఆపరేషన్ అవుతుందో అది NDRF, SDRF, ఆర్మీ, తర్వాత సింగరేణి కార్మికులు, తర్వాత హైడ్రా, ఇటువంటి అదే ర్యాట్ మైనర్స్ అన్నీ కూడా పనిచేస్తూ ఉన్నాయి. మొన్న ఈ కెడావర్ డాగ్స్ ఏవైతే ఉన్నాయి, కెడావర్ డాగ్స్ అంటాం, ఈ శవాలను గుర్తించే ఈ డాగ్స్ కూడా తీసుకురావడం జరిగింది కేరళ నుంచి. మరి అంతకుముందు రాడార్ సాయంతో కొన్ని ప్లేసెస్ గుర్తుపట్టడం జరిగింది. అవి లింక్ చేసిన తర్వాత అక్కడ కూడా ఎక్కడ కూడా ఈ శవాలు ఉన్నట్టుగా అంటే బాడీస్ ఉన్నట్టుగా ఐడెంటిఫై కాలేదు. తర్వాత ఈ కెడావరింగ్ డాగ్స్ వచ్చిన తర్వాత మళ్ళీ కొన్ని ప్లేసెస్ గుర్తించడం జరిగింది. సరే ఇట్లా ఏమైనా కానీ నేను వార్ఫుడ్ బేసిస్ మీద గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు, గౌరవ మంత్రివర్యుల సూచన మేరకు ఈరోజు 16వ రోజు మరి ఎట్టికేలకు ఒక బాడీని వెలికి తీయడం జరిగింది. మరి ఇప్పుడు ఆ బాడీని ఈ నాగరికర్నూలు జిల్లా హెడ్ హాస్పిటల్లో పోస్ట్ మార్టం నిమిత్తం తీసుకురావడం జరిగింది. అది లోపల పోస్ట్ మార్టం అంటే ముందుగా బాడీ వాష్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత సంబంధిత ఆ బాడీకి సంబంధించిన వాళ్ళందరినీ ఎవరెవరైతే చనిపోయిన 8 మంది వ్యక్తులు లోపల ఉన్నారో అంటే బాడీ కాబట్టి ఎవరైనా ఆ బాడీని గుర్తుపట్టడం కోసం పోస్ట్ మార్టం రూమ్ పిలుస్తారు. అక్కడ ఈ ఐడెంటిఫికేషన్ మార్క్స్ లైక్ చుట్టుమచ్చలు కానీ, లేకపోతే టాటూ మార్క్స్ కానీ, హైట్ కానీ, కాంప్లెక్షన్ అంటాం, హైట్, కలరు, ఇవన్నీ కూడా చూడటం జరుగుతుంది. ప్రాథమికంగా ఆ బాడీని గుర్తించిన తర్వాత పోస్ట్ మార్టం కంప్లీట్ చేసిన తర్వాత కెమికల్ ట్రీట్మెంట్ చేసి దాన్ని ర్యాపింగ్ చేసిన తర్వాత ఆ బాడీని వాళ్ళ నేటివ్ విలేజ్కి పంపడం జరుగుతుంది. దానికన్నా ముందు వాళ్ళ అటెండెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ బాడీకి సంబంధించిన వాళ్లకు మరి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఎవరో ముఖ్యమంత్రి గారి సూచన మేరకు 25 లక్షల రూపాయల చెక్కును అది ఎక్స్గ్రేషియా కింద ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి దాని తర్వాత పరిణామాలు ఇక కంపెనీ కానీ లేకుంటే ఇన్సూరెన్స్ కంపెనీ అవన్నీ కూడా తర్వాత శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టనల్, ఈ టనల్ లాస్ట్ మంత్ 22 నాడు ఉదయం 9:30కు ఒక ఇన్సిడెంట్ జరిగింది. అందరికి తెలిసిన విషయమే. మరి అందరి కొలాబరేషన్లో దాదాపు 11 డిపార్ట్మెంట్ పనిచేసినాయి. మరి గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు వారు ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ, అదేవిధంగా సంబంధిత మంత్రివర్యులు, జిల్లా మంత్రులు అందరం కూడా మానిటర్ చేయడం జరిగింది. అన్నిటికి మించి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 9 సంవత్సరాల్లో మహిళలకు 1,00,000 కోట్ల రూపాయలు అందించామని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. కేవలం 2023-24 ఆర్థిక సంవత్సరంలోనే 13,000 కోట్ల రుణాలు ఇచ్చామని స్పష్టం చేశారు. మేము 10,000 కోట్ల రుణాలు కూడా ఇవ్వలేదని అబద్దాలు చెప్పడం తగదన్నారు. అసెంబ్లీలో సాక్ష్యాలతో నిరూపిస్తా, చర్చకు సిద్ధమా బట్టి విక్రమార్క గారు అని సవాల్ విసిరారు. బట్టి గారు కొంచెం
వెనక ముందు చూసుకోండి. మీరు ఆర్థిక శాఖ మంత్రి, అన్ని వివరాలు మీ దగ్గర ఉంటాయి. నిన్న భట్టి గారు మాట్లాడుతూ ఏమన్నాడో ముందు చూసిన తర్వాత నేను విషయానికి వస్తాను. 10 సంవత్సరాల బడ్జెట్ గురించి ఒక 10,000 కోట్ల రూపాయల మీ గురించి ఆలోచన చేసి వడ్డీ లేని రుణాలు ఏమన్నా ఇచ్చాడా? ఏమైంది ఆ రోజు? లేకపోతే 10 సంవత్సరాల బడ్జెట్ గురించి ఒక 10,000 కోట్ల రూపాయల మీ గురించి ఆలోచన చేసి వడ్డీ లేని రుణాలు ఏమన్నా ఇచ్చాడా? ఏమైంది ఆ రోజు? సో భట్టి గారు ఏమంటున్నారు, మొత్తం మా 10 ఏళ్ల పాలనలో 10,000 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలైనా ఇచ్చారా అని గొంతు పెంచుకొని మాట్లాడండి. భట్టి గారు, ఒకవేళ 2022-23 సంవత్సరంలోనే 13,000 కోట్ల రూపాయలు ఇచ్చాం. 1 ఫైనాన్షియల్ ఇయర్. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాడు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం హార్డ్లీ 3,000 కోట్లు 2,000 కోట్లు ఇచ్చింది వడ్డీ లేని రుణం. మీరు 2,000 3,000 కోట్లు మీరిస్తే 1,00,000 కోట్ల రూపాయలు మహిళా సంఘాలకు మేము బ్యాంక్ లింకేజ్ ఇప్పించాం. 1,00,000 కోట్లు ఇప్పించాం. అది సెర్ప్ ద్వారా, మెప్మా ద్వారా, స్త్రీనిధి ద్వారా 3 రకాలుగా 1,00,000 కోట్ల రూపాయలు బ్యాంక్ లింకేజ్ ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ నువ్వేం మాట్లాడుతున్నావు? 10,000 కోట్లైనా ఇచ్చారా అంటున్నావు. 10,000 కోట్లు మేము దిగిపోయే సంవత్సరం 9 నెలల్లోనే 10,000 కోట్లు ఇచ్చాం. 2023-24లో మేము డిసెంబర్ 7కు దిగిపోయినాం. ఆ 9 నెలల్లోనే 10,000 కోట్లు ఇచ్చాం. అంతకుముందు ఫైనాన్షియల్ ఇయర్లో 2022-23లో 13,000 కోట్లు ఇచ్చాం. మొత్తం మా 10 ఏళ్లలో కరోనా పీరియడ్తో సహా 10,00,000 కోట్ల రూపాయల బ్యాంక్ లింకేజ్ ఇచ్చాం మేము. కానీ నువ్వేం మాట్లాడుతున్నావు ఈరోజు? 10,000 కోట్లు అయినా ఇచ్చారా అని మాట్లాడితే అంటే ఎవరు చెక్ చేసేటోడు ఉండడు, నిన్ను అడిగేటోడు ఉండడు, నువ్వు ఏది మాట్లాడితే అదే అనుకుంటావా? లేవా డాక్యుమెంట్ లేవా? నేను చెప్పేది తప్పైతే బయట పెట్టు, అసెంబ్లీలో చర్చ పెట్టు. ఇప్పుడు అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది కదా, మాట్లాడదాం పట్టు. ఏ ఇయర్ ఎంత ఇచ్చినామో నేను చెప్తా. మెప్మా ఎంత ఇచ్చినాం, సెర్ప్ ఎంత ఇచ్చినాం, స్త్రీనిధి ఎంత ఇచ్చినాం నేను చెప్పనీకి రెడీ ఉన్నా. నేను ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన కదా. 10,000 కోట్లు కూడా ఇవ్వలేదని పచ్చి అబద్ధాలు జస్ట్ స్లీపింగ్ రిమార్క్స్ చేస్తే ఎట్లా భట్టి గారు? అండ్ పర్సనల్ కామెంట్స్ చేస్తే ఎట్లా? నువ్వు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడు, నిజాయితీగా మాట్లాడు. మేము 1,00,000 కోట్లు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం, మేము 2,00,000 కోట్లు ఇస్తా అని చెప్పు, వద్దంటలేను. కానీ మేమిచ్చింది తక్కువ చూపడం, మీరిచ్చింది ఎక్కువ చూపడం, మీరు ఇయ్యని దాన్ని కూడా ఇచ్చినట్టు చూపడం, ఇదేం చిల్లర రాజకీయం అని నేను అడుగుతా ఉన్నా. కర్ణాటక రాష్ట్రం చింతామణి మదనపల్లి రోడ్డులో ప్రైవేట్ బస్సు కారు ఢీకొన్న ప్రమాదంలో 2 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. చింతామణి మదనపల్లి రోడ్ గోపల్లి గ్రామం వద్ద బెంగళూరు నుంచి మదనపల్లి మీదుగా తిరుపతి వెళ్తున్న భారతి ట్రావెల్స్ బస్సు కారు మధ్య జరిగిన ఘోర ప్రమాదంలో కారులోని 5గురిలో 2 అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ధనుంజయ్, అతని తల్లి కళావతి మృతి చెందిన శోభ, మాన్విత, మాదేవులకు తీవ్ర గాయాలు కావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ಬಸ್ ಬೆಂಗಳೂರಿಂದ ಮದನಪಲ್ಲಿ ಸೈಡ್ಗೆ ಹೋಗ್ತಾ ಇದೆ ಮತ್ತು ಇನ್ನೊಂದು ಬೆಲೆನೋ ವೆಹಿಕಲ್ ಮದನಪಲ್ಲಿ ಸೈಡಿಂದ ಬೆಂಗಳೂರಿಗೆ ಹೋಗ್ತಾ ಇದೆ. ಅವರದು ಹೆಡ್ ಆನ್ ಕೊಲಿಷನ್ ಆಗಿದೆ. ಸೊ ಬೇಸಿಕ್ಲಿ ಈ ಕಾರಲ್ಲಿ 5 ಜನ ಪ್ಯಾಸೆಂಜರ್ಸ್ ಇತ್ತು ಆ ಟೈಮ್ಗೆ. ಸೊ ಫ್ರಂಟಲ್ಲಿ 2 ಜನ ಕೂತ್ಕೊಂಡಿದ್ದಾರೆ. ಅವರದು ಗಾಡಿ ಒಳಗಡೆ ಡೆತ್ ಆಗಿದೆ. ಗಾಡಿಗೆ ಆ್ಯಕ್ಚುಲಿ ಫೈರ್ ಕ್ಯಾಚ್ ಆಗಿದೆ, ತುಂಬ ಡ್ಯಾಮೇಜ್ ಆಯಿತು, ಗಾಡಿಗೆ ಬೆಂಕಿ ಸ್ಟಾರ್ಟ್ ಆಗಿದೆ. ಸೊ ಅವರದು ಸ್ಪಾಟಲ್ಲಿ ಗಾಡಿ ಒಳಗಡೆ ಡೆತ್ ಆಗಿದೆ. ಬಾಕಿ 3 ಜನಗೆ ಸ್ವಲ್ಪ ಇಂಜುರೀಸ್ ಇದೆ, ಅವರಿಗೆ ನಾವು ಕೋಲಾರ್ ಶಿಫ್ಟ್ ಮಾಡಿದ್ದೀವಿ ಹಾಸ್ಪಿಟಲ್ಗೆ. ಬೇರೆ ಬಸ್ಸಲ್ಲಿ ಅರೌಂಡ್ 60-65 ಪ್ಯಾಸೆಂಜರ್ಸ್ ಇತ್ತು. ಕಂಡಕ್ಟರ್ ಬಿಟ್ಟು ಬೇರೆ ಯಾರಿಗೆ ಜಾಸ್ತಿ ಮೇಜರ್ ಇಂಜರೀಸ್ ಆಗಿಲ್ಲ, ಮೈನರ್ ಇಂಜರೀಸ್ ಇದೆ. ಅವ್ರಿಗೂ ಕೂಡ ಟ್ರೀಟ್ಮೆಂಟ್ ಆದಮೇಲೆ ಅವರು ಬಿಟ್ಟಿದ್ದಾರೆ ಎಲ್ಲರೂ. ಬಸ್ ಡ್ರೈವರ್ ಯಾರು ಇತ್ತು ಅವರು ಎಕ್ಸ್ಪೆಂಡಿಂಗ್ ಆಗಿದ್ದಾರೆ. ಅವ್ರದ್ದು ಬೇಗ ಪತ್ತೆ ಮಾಡಿಕೊಂಡು ಅರೆಸ್ಟ್ ಮಾಡ್ತೀವಿ ಅವರು. ಸರ್, ಇದಕ್ಕೆ ಈ ಅಪಘಾತಕ್ಕೆ ಬಸ್ಸೇ ಅತಿ ವೇಗ ಅಜಾಗೃತೆಯಿಂದ ಚಾಲನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದ ಅಂತ ಮಾಹಿತಿ ಸರ್. ಡೆಫಿನೆಟ್ಲಿ ಹೈವೇಯಲ್ಲಿ ನಾವು ಕೂಡ ಮೊದಲೇ ಸ್ವಲ್ಪ ರೋಡ್ ಸೇಫ್ಟಿ ಬಗ್ಗೆ ಏನೇನು ಎಕ್ವಿಪ್ಮೆಂಟ್ಸ್ ಬೇಕು, ಏನು ಫರ್ನಿಚರ್ ಬೇಕು ಅದು ಎಲ್ಲ ಹಾಕಿದ್ದೀವಿ. ಇದು ಮತ್ತೆ ಈ ಥರದ್ದು ಇನ್ಸಿಡೆಂಟ್ ಆಗಿದೆ. ಡೆಫಿನೆಟ್ಲಿ ಬಸ್ದವ್ರದ್ದು ಒಂದು ಈ ಇನ್ಸಿಡೆಂಟಲ್ಲಿ ನಮ್ಮ ಮಾಹಿತಿ ಪ್ರಕಾರ ಬಸ್ದವ್ರದ್ದು ತಪ್ಪಿದೆ. ಸೊ ನಾವು ಕೂಡ ಇನ್ನೊಂದು ಸ್ಪೆಷಲ್ ಡ್ರೈವ್ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡ್ತೀವಿ. ಯಾರು ಈ ಥರ ಟ್ರಾಫಿಕ್ ರೂಲ್ಸ್ ಪಾಲನೆ ಮಾಡ್ತಾ ಇಲ್ಲ ಅವ್ರ ಮೇಲೆ ಕಠಿಣ ಕ್ರಮ ತಗೊಳ್ತೀವಿ. ಸರ್, ಬೆಂಗಳೂರು ಮತ್ತು ಚಿಂತಾಮಣಿ ಮುರುಗಮಲ್ಲ ಮಾರ್ಗವಾಗಿ ಹೆಚ್ಚಾಗಿ ಅತಿ ವೇಗವಾಗಿ ನಿಮ್ಮ ವಿಡಿಯೋನೂ ಶೇರ್ ಆಗಿದೆ.
ಬಟ್ ಅದೇ ರೀತಿಯಲ್ಲಿ ಯಾವ ರೀತಿ ಕ್ರಮ ಜರುಗಿಸ್ತೀರಿ ಸರ್ ಮುಂದಕ್ಕೆ ಬಸ್ಗಳ ಮೇಲೆ? ಫಸ್ಟ್ ನಮ್ಮಲ್ಲಿ ಒಂದು ಸೆಲ್ಫ್ ಆಕ್ಸಿಡೆಂಟ್ಸ್ ವಗೇರಾ ಕೂಡ ಜಾಸ್ತಿ ಆಗ್ತಾ ಇದೆ. ಸೆಲ್ಫ್ ಆಕ್ಸಿಡೆಂಟ್ಗಾಗಿ ನಾವು ಡ್ರಂಕ್ ಅಂಡ್ ಡ್ರೈವಿಂಗ್ ಕೇಸಸ್ ಜಾಸ್ತಿ ಈಗ ಹಾಕ್ತಾ ಇದ್ದೀವಿ. ಡ್ರಂಕ್ ಅಂಡ್ ಡ್ರೈವಿಂಗ್ ಕೇಸಸ್ ಚೆಕ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ. ಜೊತೆಗೆ ರೋಡ್ ಅಥಾರಿಟಿ ಯಾರು ಹಾಕಿದ್ದೀರಾ, PWD ಇದೆ, NHAI ಇದೆ, ಯಾರ್ಯಾರ್ದು ಇದೆ ಅವ್ರ ಜೊತೆ ಕೋಆರ್ಡಿನೇಷನ್ ಮಾಡಿಕೊಂಡು ಬ್ಲ್ಯಾಕ್ ಸ್ಪಾಟ್ಸ್ದು ಕೂಡ ಅದು ಚೆಕ್ ಮಾಡೋಕ್ಕೆ ಐಡೆಂಟಿಫೈ ಮಾಡಿ ಆಮೇಲೆ ಏನು ಮೆಜರ್ಸ್ ಬೇಕು ಅಲ್ಲಿ ಕರೆಕ್ಷನ್ ಮಾಡೋಕ್ಕೆ ರೆಕ್ಟಿಫೈ ಮಾಡಿದ್ದೀವಿ. ಯಾವ ಜಾಗ ರಂಗ್ಲಾ ರೆಸ್ಟ್ರಿಕ್ಟ್ಸ್ ವಗೇರಾ ಬೇಕು ಅಲ್ಲಿ ಕೂಡ ನಾವು ಮಾಡ್ತೀವಿ. ಮತ್ತು ಟ್ರಾಫಿಕ್ ವಿಚಾರ ಬಗ್ಗೆ ಕೂಡ ಸ್ವಲ್ಪ ಅವೇರ್ನೆಸ್ ಮಾಡ್ತೀವಿ. ಬಿಕಾಸ್ ಡೆಫಿನೆಟ್ಲಿ ಜನ ಟ್ರಾಫಿಕ್ ರೂಲ್ಸ್ ಫಾಲೋ ಮಾಡ್ತಾ ಇಲ್ಲ, ಬೇಗ ಜಾಸ್ತಿ ಸ್ಪೀಡ್ಗೆ ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ ಗಾಡಿಯಲ್ಲಿ. ಸೊ ಅವರಿಗಿಂತ ಕೂಡ ಒಂದು ರೆಸ್ಪಾನ್ಸಿಬಿಲಿಟಿ ಇದೆ, ಡ್ಯೂಟಿ ಇದೆ. ಆ ವಿಚಾರ ಬಗ್ಗೆ ಕೂಡ ಅವೇರ್ನೆಸ್ ಕ್ರಿಯೇಟ್ ಮಾಡ್ತೀವಿ ಸರ್. ಮತ್ತು ನಮ್ಮ ಜಿಲ್ಲೆಯಲ್ಲಿ ತಾಲೂಕಿಂತ RTOಗಳು ಹೊರಗಡೆನೆ ಬರಲ್ಲ, ನೀವೇ ಕೆಲಸ ಮಾಡಬೇಕಂತೂ ಪಬ್ಲಿಕ್ ಹೇಳ್ತಾರೆ. కూటమి నేతలకు వైఎస్ఆర్సీపీ నేత పోతిన మహేష్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి, జగన్ పై ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తే మీ నాలుకల మీద ఉన్న కొవ్వు కరిగిస్తామంటూ తీవ్రంగా హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీని అణిచివేయాలని చూస్తోందని, కానీ తాము తీటుగా సమాధానం చెబుతామని స్పష్టం చేశారు. తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ మిగతా వాళ్ళు కానీ దొడ్లు గడగాలని విద్యార్థులకి పిలుపునిచ్చిన పవన్ కళ్యాణ్ గారి గురించి ఎందుకు మాట్లాడరు? మీకేమో ట్యాబ్లు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని, ఎక్కడ ఇబ్బంది లేకుండా ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన్ని దూషిస్తారా? చెప్పండి, దూషిస్తారా? మరొక పక్కన చాలామందికి నాలిక మడత పెడుతుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలా, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలా. ఒక మాజీ ముఖ్యమంత్రి గారిని, ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని పదే ఏకవచనంతో సంబోధిస్తూ ఉన్నారు. ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని కూడా వాళ్ళందరికీ హెచ్చరిస్తూ ఉన్నా. మీకు మీ నాలికలకి కొవ్వు ఎక్కితే కరిగిస్తాం తప్పనిసరిగా. పదే ఏకవచనంతో జగన్మోహన్ రెడ్డి గారిని సంబోధిస్తే వాళ్ళ నాలిక మీద ఉన్న కొవ్వు కరిగిస్తాం తప్పనిసరిగా. మీరు మీ మాటలు అదుపులో పెట్టుకోవాలా. మాజీ ముఖ్యమంత్రి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని పదే ఎమ్మెల్యేని సంబోధించడం, ఏకవచనంతో మాట్లాడడం మీరు కనుక ఆపకపోతే తప్పనిసరిగా బదులిస్తామని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇక నుంచైనా సరే కూటమి ప్రభుత్వం మాటలకి పరిమితం కాకుండా విద్యార్థుల జీవితాలు ఇబ్బందులు పడకుండా తక్షణమే మీరు 4,600 కోట్ల రూపాయల బకాయిలు విడుదల చెయ్యాలి. చెయ్యకపోతే ఎన్టీఆర్ జిల్లాలో దేవినేని అవినాష్ గారి నాయకత్వంలో రేపు జరిగే నిరసన కార్యక్రమం, కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమం ప్రభుత్వం కళ్ళు తెరిపిస్తుందని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక సాక్షులుగా ఉన్న 6గురు వరుసగా మరణించడం తీవ్ర అనుమానాలకు తావిస్తోందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఈ మరణాల వెనుక అసలు కారణం ఏమిటి, ఎవరు ఉన్నారనేది నిర్ధారించాల్సిన అవసరం ఉందని చెప్పారు. హత్య కేసు పూర్తి విచారణ జరిపి అసలైన దోషులను శిక్షించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. జగన్మోహన్ రెడ్డి గారు వారి తల్లిని చెల్లిని గౌరవించుకోవాల్సిన సందర్భాన్ని మర్చి సునీత గారిని ఏ విధంగా వేధించారో అవన్నీ కూడా వివరాలు నిన్న మేము మాట్లాడుకున్నప్పుడు చాలా ఆందోళన కలిగింది. ఎందుకంటే సహజంగా వివేకానందరెడ్డి గారి హత్య విషయంలో ఆ రోజు ఎన్నికల సందర్భంలో సమాచారాన్ని కప్పిపుచ్చడానికి, ప్రజల్ని తప్పుదోవ తీసుకెళ్ళడానికి చంద్రబాబు నాయుడు గారి పైన నిందలు మోపి ఒక ప్రయత్నం ఆ రోజు వీళ్ళు చేశారు. చివరికి సిబిఐ అధికారుల్ని కూడా రాష్ట్రంలో అడుగుపెట్టనివ్వకుండా చేశారు. నిన్న మొన్న జరిగిన సంఘటనలు, ప్రత్యేకంగా వాచ్మెన్ రంగయ్య గారి మృతిలో అనేక అనుమానాలు తావుతీస్తున్నాయి. ఎందుకంటే ఒక హత్య జరిగిన తర్వాత క్రిమినల్ మైండ్ సెట్తో ఉన్న వ్యక్తులు ఏ విధంగా వ్యవహరిస్తారో మనం కొన్ని సమాచారం తెప్పించుకుంటే ఆందోళనకరంగా ఉంది. అనేక అనుమానాలు ప్రతి ఒక్కరిలో కూడా కలుగుతూ ఉంది. నన్ను కూడా చాలా మంది అడుగుతూ ఉన్నారు, 6 హత్యలు 6 మరణాలు ఏ విధంగా జరిగిపోయినాయి అని. ఒకసారి మీరందరూ కూడా ఆలోచించుకోవాలి. రాష్ట్ర ప్రజానికం వివేకానందరెడ్డి గారి హత్య తర్వాత ఎవరైతే కీ విట్నెసెస్ ఉన్నారో, ఎవరైతే కుటుంబంలో అంతర్గత విషయాలు తెలిసిన వ్యక్తులైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా విచిత్రంగా చనిపోయారు ఈ 2 సంవత్సరాల్లో 3 సంవత్సరాల్లో.
దేనికోసం ఈ విధంగా జరుగుతోంది, ఎట్లా జరుగుతోంది, దీని వెనుక ఎవరున్నారు అనేది ఖచ్చితంగా నిర్ధారించాల్సింది ఉంది, ఎంతో ఉంది. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ని బలంగా మనం మెయింటైన్ చేయాలి, ఒక నమ్మకం కలిగించాలి, ప్రజల్లో విశ్వాసం తీసుకురావాలి.